ఇంటికి బయటి దేశం నుంచి పెద్ద మనుషులు వస్తే మన పద్ధతి ప్రకారం శనార్థులు చెప్పి మంగళారతులతోని ఆటలతోని పాటలతోని స్వాగతం పలుకుతాం. ఇట్లనే బయటి దేశాలోళ్ళు కూడా వాళ్ళ పద్ధతి ప్రకారం మనోళ్ళను అరుచుకుంటారు. మరి న్యూజిలాండ్ దేశం పోయిన మన ప్రధానమంత్రి మోడీ సార్కు ఎసొంటి స్వాగతం దొరికిందో చూడాలి కదా, అక్కడ ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. చలో అట్లా న్యూజిలాండ్ దాకా పోయేద్దాం భారీ. ప్రధానమంత్రి మోడీ సార్ గాలి మోటార్ ఎక్కి దిగి న్యూజిలాండ్ దేశంలో అడుగు పెట్టుడే ఆలస్యం. అగో ఎట్లా అరుచుకున్నారో చూడుర్రి. అరేవా మా ఊరి తెగ గిరిజనులు హాకా నృత్యంతోని అదరగొట్టిర్రు పొర్రి. వాళ్ళు శిగం నిండినట్టు చేస్తుండేటాళ్లకు మన పెద్ద సారు మస్తు పార్షనై చూసిండు. మరిగా 40 ఏళ్లకు మన దేశ ప్రధాని న్యూజిలాండ్ గడ్డ మీద అడుగుపెట్టిండు. గాయంత ఫైరం చూపించకపోతే ఎట్లా చెప్పుర్రి. అందుకే నిండు మనసుతోని జోర్ల స్వాగతం పలికిర్రు. అటెంక 2 దేశాల పెద్ద మనుషులు కూర్చొని ఇచ్చి పుచ్చుకునే ముచ్చట్లు పెట్టుకుర్రు. పెట్టుబడులు, టెక్నాలజీ ఇట్లా అన్నిట్లా కలిసికట్టుగా నడవాలి అని మాట్లాడుకున్నారట. పనుల పని దస్కత్తులు కూడా చేసుకున్నారు. ఇక అటెంక ఆక్లాండ్ అనే జాగల మనోళ్ళతోని మీటింగ్ అయి మనసారా మాట్లాడిండు సారు. మోడీ సార్ వచ్చిండని మనోళ్ళ సంబరం కాదు పొర్రి. అది చూడుర్రి, ఆటలు పాటలతోని ధూమ్ ధామ్ చేసిర్రు. చూసిరు కదా, మన కళాకారుల ఆటలు పాటలు చూసి న్యూజిలాండ్ దేశం పెద్ద సార్ కూడా మస్తు మురవబట్టే. ఇక అటెంక నడిచిన మీటింగ్లో కూడా ముచ్చట్లు జోరుగా నడిచినాయి. ఇంకో ముచ్చట ఏంటంటే న్యూజిలాండ్ దేశంలో ఉన్న కొన్ని వాడలకు మన పేర్లే పెట్టిర్రట. అందుకే మంచి ముచ్చటనే అన్నాడు పెద్ద సారు. न्यूजीलैंड वो जगह है जहां की सड़कों में भी भारतीय शहरों को सम्मान दिया गया है. कहीं खंडाला है, वो सिनेमा वाला खंडाला नहीं, कहीं बॉम्बे हिल्स है, कहीं कोरोमंडल है, कलकत्ता स्ट्रीट है, दिल्ली क्रिसेंट, अमृतसर स्ट्रीट. గదన్నట్టు మొత్తానికి న్యూజిలాండ్లో మోడీ సార్ యాత్ర మస్తు జోరుగా నడిచింది. అన్నిటికీ మించి మన కళలు మన పద్ధతులు ఇక్కడి కంటే అక్కడనే ఎక్కువగా వెన్నెలొలుకుతున్నాయి. గదైతే గొప్ప ముచ్చటనే. ఇక ఇది ఎట్లుంటే తొలుత ఇండోనేషియా, అటెంకా ఆస్ట్రేలియా, ఆఖరికి న్యూజిలాండ్ ముచ్చటగా 3 దేశాలు తిరిగి యాత్ర ముగిచ్చిండు మోడీ.